2024 ఎలక్షన్ డ్యూటీలో తమ సేవలను వినియోగించుకున్న అధికారులు తమకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఏలూరు జిల్లా దెందులూరులో ఫోటో మరియు వీడియోగ్రాఫర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్న ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన 65,000ను తక్షణమే చెల్లించాలంటూ దెందులూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకి వినతిపత్రం అందించారు. మరి గత ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఎలక్షన్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందండి. మరి ఆ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్స్కి ఫోటోగ్రాఫర్స్ని, వీడియోగ్రాఫర్స్ని అందరినీ మరి బాగానే ఉపయోగించుకున్నారు. అలాగే వారు నిర్దేశించిన ఏ ప్లేస్లో అయితే చెప్పారో ఆ ప్లేస్లకి టైంకి వెళ్ళి అందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు వారు రావాల్సిన డబ్బులు అయితే ఇంతవరకు రాలేదండి. మరి ఎంఆర్ ఆఫీస్లో ఎన్నిసార్లు అడిగినా ఇంకా డబ్బులు పైనుంచి రాలేదని అంటున్నారు. అలాగే కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేసాం, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి మాకున్న సీజన్ అంతా కూడా వెడ్డింగ్స్ కానీ ఫోటోగ్రఫీ అన్నీ వదిలేసి మేము ఎలక్షన్ డ్యూటీలోకి ఎండనక వాననక తిరిగాం. ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా సంబంధిత అధికారులు ఇంకా పైనుంచి డబ్బులు రాలేదంటున్నారు. వెంటనే దీనిపైన చర్యలు తీసుకుని మాకు రావాల్సిన డబ్బులు మేమేమి ఎక్స్ట్రా ఏమి అడగట్లేదు, మాకు ఎంతైతే కేటాయించారో ఆ డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని మేము సంబంధిత అధికారులు కోరుకుంటున్నాం. 2024 సాధారణ ఎన్నికలకు మేము వీడియోగ్రాఫర్లుగా చందులూరు అసెంబ్లీకి ఇక్కడ విధులు నిర్వహించాం. మాకు రావాల్సిన డబ్బులు 5 నెలలు అయినా ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. దీని మీద కలెక్టర్ గారికి ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చాం. అనేక సార్లు దెందులూరు వస్తే డబ్బులు రావాలంటున్నారే కానీ మాకు ఇచ్చిన పరిస్థితి ఇంతవరకు లేవు. కనుక మా న్యాయమైన కోరికలకు మా డబ్బులు ఇప్పించవలసిందిగా అధికారులను ఇవాళ అడగడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొని ఎంఆర్ఓ గారు కలిసి మా విషయం ఏంటో తెలియపరచడానికి ఈ కార్యక్రమం చేసాము. ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఎలక్షన్ డ్యూటీలు బకాయిలు వెంటనే, ఎలక్షన్ డ్యూటీలు చేసిన బకాయిలు వెంటనే. ఫోటోగ్రాఫర్స్ ఐక్యత, ఫోటోగ్రాఫర్స్ ఐక్యత, ఫోటోగ్రాఫర్స్ ఐక్యత.